హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనం నార్త్‌లో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సో, దీని యొక్క రేంజ్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకి ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు వీఐటీ లేకపోతే అంతకన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. సో, మనకి ఇంట్రడక్షన్ ఇది. సో, ఇట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ టుమారో వీళ్ళ యొక్క స్లోగన్ అన్నమాట. సో, ఇది పర్టిక్యులర్‌గా ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ పెట్రోలియం ఇంజినీరింగ్. ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇది పెట్రోలియం యూనివర్సిటీగా పెట్రోలియం అడ్వాన్స్డ్ పెట్రోలియం ఇంజినీరింగ్ సంబంధించినటువంటి అనేక సబ్జెక్ట్స్ వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో, భారతదేశంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కోర్ సెక్టార్‌లో ఇంత మంచి పేరు తెచ్చుకోవటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. వీళ్ళు డెహ్రాడూన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. వీళ్ళ దగ్గర ఏంటి స్పెషాలిటీ అంటే ఇది మొత్తం కూడా ఫారెన్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే ఒక ఐవీ లీగ్ కాలేజ్‌ని ఒక ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కాలేజీని నిర్వహిస్తూ ఉంటారు, యూనివర్సిటీని. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కూడా చాలా విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. అందరూ ఐఐటీస్, ఎన్ఐటీస్, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్‌లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రొఫెసర్స్‌గా ఉండటం అనేది జరుగుతుంది. వీళ్ళు అన్ని కోర్ బ్రాంచెస్ మీద ఫోకస్ పెట్టారు. కంప్యూటర్ సైన్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెవాప్స్, ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఇట్లా డిఫరెంట్ సిలబస్ల మీద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈసీఈ తీసుకున్నా కానీ 5G టెక్నాలజీస్, 6G టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీస్, ఇట్లా వీళ్ళు ఏదైతే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి సిలబస్ ఉందో దాన్ని అంతా కూడా వీళ్ళు బోధిస్తూ ఉంటారు అత్యున్నత ప్రమాణాలతో. అదేవిధంగా ఇది స్టేట్ నెంబర్ 1 యూనివర్సిటీగా అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం మొత్తం మీద తీసుకున్నా కూడా వీళ్ళకి మంచి ర్యాంకింగ్ అనేది ఉంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో. కోర్‌లో అయితే మాత్రం వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మనం గాని తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్‌గా ఒక 5 లాక్స్ పర్ యానం ఉందండి. 5 లాక్స్, 4.5 టు 5 లాక్స్ ఉంది. హాస్టల్ ఒక 1.5 అంటే ఒక 6.5 లక్షల వరకు మీరు పెట్టుకోగలిగితే ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ పర్టిక్యులర్ డొమైన్‌లో, డివిజన్‌లో విట్ కన్నా కూడా దే ఆర్ పెర్ఫార్మింగ్ సో గుడ్. విట్ కన్నా, ఎస్ఆర్ఎం కన్నా. ఎందుకంటే వీళ్ళంతా వేల మంది పిల్లల్ని తీసుకున్నటువంటి యూనివర్సిటీస్. యూపీఎస్‌లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా స్టూడెంట్ సెంట్రిక్‌గా ఉంటుంది. సో, యూపీఎస్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ యూనివర్సిటీ ఆప్షన్. ఇక్కడ చల్లటి ప్రదేశం. చాలామంది మనకి చిన్నప్పుడు అనుకోని ఉంటాం, మనకి సంపాదన లేనప్పుడు మన పిల్లల్ని ఊటీలో చదివిస్తే బాగుండు, డెహ్రాడూన్‌లో చదివిస్తే బాగుండు. చాలామంది డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చల్లటి ప్రాంతాల్లో పెట్టి చదివిస్తూ ఉంటారు. సో, ఇది ఒక మంచి క్లైమాటిక్ కండిషన్ ఉన్నటువంటి రాష్ట్రము, ప్రాంతము. యూపీఎస్ అనే దానికి కూడా చాలా మంచి పేరుంది. దీనికి మనకి వాళ్ళు శాట్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు, జేఈఈ మెయిన్స్ ద్వారా తీసుకుంటారు. యూపీఈఎస్‌కి సంబంధించినటువంటి ఒక సెట్ ఉంటుంది. ఇది ఏప్రిల్‌లోనే అప్లై చేసుకోవాలండి, లాస్ట్ డేటు. అందుకని ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈ యూనివర్సిటీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మా జోష్ ఇన్నోవేషన్స్ గాని సంప్రదించినట్లయితే మీకు దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. బై.